ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ముఖ్యంగా నిన్న మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే మీటింగ్ జరిగిందో దానికి సంబంధించిన వార్త ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతరులందరూ కూడా సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ కూడా ఏ రకంగా వాటికి ప్రజలకు తిరిగి వాళ్ళు దరఖాస్తు చేసుకున్న వాటిని పథకాలకు వాళ్ళు అర్హులుగా ఎలా ఎంపిక చేయాలి దానిపైన నిన్న సమావేశం జరిగింది. దానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చైర్మన్గా బట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు పొంగులేటిని వేశారు. అర్హులందరికీ పథకాల ఫలితాలు అందాలి. ప్రజాపాలన దరఖాస్తులపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారంటూ వార్తనిచ్చింది. 6 గ్యారెంటీలకు వచ్చిన ప్రతి దరఖాస్తును కూడా లోతుగా పరిశీలించాలి. అర్హులందరికీ పథకాల ఫలితాలు అందాలంటూ రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొత్తం వచ్చిన దరఖాస్తులు 1,25,00,000కు పైగా దరఖాస్తులు వచ్చినాయి. వాటిలన్నింటినీ కూడా ఇప్పటికే ఆన్లైన్ చేయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆన్లైన్ చేయించిన తర్వాత వాటికి ఒక 12 అంకెల నంబర్ ఒకటి దరఖాస్తుదారుని మొబైల్కి పోతుంది. దాని ఆధారంగా వాళ్ళు తన స్టేటస్ ఏంటి, అప్లికేషన్ స్టేటస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు. ఆ రకంగా ఖచ్చితంగా చిత్తశుద్ధితో హామీలన్నీ కూడా అమలు చేస్తామనే గ్యారంటీని నిన్న మంత్రివర్గ సమావేశంలో వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఇక కాళేశ్వరం బ్యాక్ వాటర్ పైన సమగ్ర అధ్యయనం ముంపును అరికట్టేందుకే అంటూ మరొక వార్తనిచ్చారు. నీటిపారుదల శాఖ నిర్ణయం అంటూ కాళేశ్వరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 3 బ్యారేజీలకు సంబంధించి విడివిడిగా గతంలో అధ్యయనం జరిగింది. కానీ వరద గరిష్టంగా వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల కలిగే ముంపును అంచనా వేయడం సాధ్యం కాదంటూ గతంలోనే తేలింది. దీనిపైన మరొకసారి వాళ్ళందరూ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల చెల్లదు అంటూ నిన్న సంచలన తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించింది. మహారాష్ట్రలో వేసిన శిక్షను మీరెలా తగ్గిస్తారు, పూర్తిగా అధికార దుర్వినియోగమే రెమిషన్ ఉత్తర్వులను కొట్టేస్తున్నామంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అందులో దోషులుగా ఉన్న 11 మంది 2 వారాల్లోగా లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లోగా దోషుల్ని మళ్ళీ జైల్లో పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. బిల్కిస్ బాను పైన అత్యాచారం చేయడమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులందరినీ కూడా హత్య చేశారు. ఈ కేసులో దోషులందరికీ కూడా శిక్ష విధించింది. కానీ గుజరాత్ కోర్టు వాళ్ళందరినీ కొంతకాలం క్రితం శిక్ష తగ్గిస్తూ వాళ్ళందరినీ కూడా జైలు నుంచి విడుదల చేసింది. దీనిపైన ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళ విడుదల సమయంలో కూడా బీజేపీ నేతలు వాళ్లకు స్వాగతం చెప్పడం, వాళ్ళందరినీ కూడా సన్మానాలు చేయడం, ఇవన్నీ కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అయితే అనేక ప్రజా సంఘాలు కోర్టులలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పిటిషన్లపైన విచారణ చేసిన సుప్రీంకోర్టు నిన్న తీర్పునిచ్చింది. పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఎలా వాళ్లకు రెమిషన్ ఇస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక వరుసగా సమీక్ష సమావేశాలను కేటీఆర్ నిర్వహిస్తున్నారు. ఓటమికి గల కారణాలు ఏంటి, తిరిగి ఈ ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, అసమర్థ అధికారులను నియమించుకొని చెడ్డ పేరు తెచ్చుకోవద్దంటూ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి హితవు పలికారు. 5 ఉమ్మడి జిల్లాల అభివృద్ధిపైన సమీక్ష నిర్వహించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్లు కేటాయిస్తాం, 12 లోక్సభ స్థానాలను ఖచ్చితంగా నెగ్గాలని దిశానిర్దేశాన్ని చేశారు. ఇప్పటికే అధికారుల ఎంపికలో రేవంత్ రెడ్డి తన మార్కును చూపిస్తున్నారు. ఎటువంటి వివాదాలు లేని అధికారులందరినీ కూడా తెచ్చి ఆయన పెట్టుకుంటున్నారు. ఎవరైనా సరే పోస్టింగుల కోసం ఎవరి దగ్గర అయినా పైరవీలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయంటూ ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పారు, అసమర్థ అధికారులను తెచ్చుకొని వాళ్ళని తెచ్చుకొని మీరు అనవసరంగా వాళ్ళ చెడ్డ పేరు తెచ్చుకోవద్దంటూ వాళ్ళకి అందరికీ కూడా హితవు పలికారు. అత్యధిక స్థానాలే లక్ష్యం, కాంగ్రెస్ బారసాలకు సమదూరం, సంక్రాంతి తర్వాత ప్రచారానికి శ్రీకారం, నెలాఖరున మోడీ సభలుంటాయి. బీజేపీ కూడా నిన్న ఒక కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అటు బండి సంజయ్, డీకే అరుణ తదితరులతో నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకుంది. ఈసారి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన వాళ్ళందరూ కూడా చర్చించారు.
బీఆర్ఎస్కు అటు కాంగ్రెస్కు సమ దూరాన్ని పాటించాలి. ఖచ్చితంగా ఈసారి ఎంపీ ఎన్నికల్లో తమ బలాన్ని చూపించి తీరాలంటూ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు. పార్టీ ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బాల్సన్లు కూడా నిన్న ఆ సమావేశంలో పాల్గొన్నారు. నేతలందరికీ దిశానిర్దేశం కూడా చేసిన వార్తను ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇదే 12 సీట్లలో ఎలాగైనా గెలవాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి మరొకసారి సత్తా చాటాలి. ఖచ్చితంగా 12 సీట్లని గెలిచి తీరాలంటూ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు సాధించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటా, వారంలో 3 రోజులు సాయంత్రం కలుస్తాను, ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన చేపడతానంటూ ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా తొలి సభ ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తాను, అమరుల స్మృతివనం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తానంటూ చెప్పారు. ఇంద్రవెల్లిలో అప్పుడు అనేక మంది నక్సలైట్లు అసూలు బాసారు, ఎన్కౌంటర్లో మృతి చెందారు. వాళ్ళకు సంబంధించి అమరుల స్మృతి వనం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తానంటూ కూడా ఆయన ప్రకటించారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలి, ఈ గెలుపు పరంపరను కొనసాగించాలన్న కృత నిశ్చయంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాలు ఏవైతే ప్రకటించారో వాటినన్నింటినీ కూడా ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందుకే కనుక కొంతవరకు ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కొంత సాధ్యమవుతుంది. లేకపోతే ప్రతిపక్షాలకు విమర్శలు చేయడానికి తామే అవకాశం ఇచ్చినట్లు అవుతుందంటూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా 6 గ్యారెంటీల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపైనే ప్రధానంగా చర్చ కొనసాగింది. ఖచ్చితంగా దానికి సంబంధించి చైర్మన్గా బట్టి విక్రమార్కకు కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఆ కమిటీలో పొంగులేటి ఇతరులను కూడా వేశారు. ఖచ్చితంగా అర్హులందరికీ కూడా ఏదైతే సంక్షేమ పథకాలకు అర్హులు అనుకుంటారో వాళ్ళందరికీ ఆయా పథకాలు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణలో కొత్త ప్లాంట్లకు కోకోకోలా ఆసక్తి చూపిస్తుంది. శీతల పానీయాల కూల్ డ్రింక్ సంస్థ అంటూ మరొక వార్తను కూడా ఇచ్చారు. సీఎంను కలిసిన కోకోకోలా ప్రతినిధులు తెలంగాణలో కొత్త ప్లాంట్లపై కోకోకోలా ఆసక్తి, సీఎంతో కంపెనీ ప్రతినిధుల భేటీ అనేది ఇచ్చారు. మొత్తం మీద అటు ఎవరైనా సరే పారిశ్రామికవేత్తలు ఇక్కడ తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తాము పూర్తి స్థాయిలో సహకరిస్తాము, వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ వాతావరణం కల్పిస్తామంటూ చెప్పారు. ఇటీవల అటు ఫార్మా ప్రతినిధులతో కూడా కలిశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఇక్కడ సజావుగా తమ వ్యాపారాలు సాగించుకోవడానికి, పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామంటూ చెప్పారు. దానిలో భాగంగానే ఇక్కడ తెలంగాణలో కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు కోకోకోలా ముందుకు వచ్చింది. మొత్తం మీద వాళ్ళు మరో ప్లాంట్ను పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యమంత్రితో భేటీ అయ్యారనే ఇచ్చింది. ఇక బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలపైన కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన వార్తనిచ్చింది. నేరస్తుల రక్షకుడు ఎవరో మళ్ళీ తెలిసింది అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యంగా ప్రచురించారు. ఈ కేసులో మొత్తం నిందితులందరూ కూడా బీజేపీ సానుభూతి పరులే. వాళ్ళు రిలీజ్ అయినప్పుడు బీజేపీ నేతలు వాళ్ళకు పెద్ద ఎత్తున సన్మానాలు చేయడం ఇవన్నీ కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిపైన అందరూ కూడా తమ విమర్శించారు. ఖచ్చితంగా దోషులకు శిక్ష పడాల్సిందేనంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థపైన ప్రజలకు మరింత నమ్మకం బలపడిందంటూ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఇక కోడ్లో కొట్టేశారు. ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ రేస్కు 54 కోట్ల ముందస్తు చెల్లింపులు, మంత్రికి తెలియదు, కేబినెట్ ఆర్థిక శాఖ ఆమోదము లేదంటూ అటు ఒక వార్తను ప్రచురించారు. దీన్ని చూడాలి మనం. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఫార్ములా ఈ రేస్ అంటూ అటు సెక్రటేరియట్ చుట్టూతా రోడ్లు వేశారు. ఆ రోడ్లన్నింటినీ విదేశాల నుంచి ఫార్ములా కార్ రేసులు ఇక్కడ జరుగుతాయి, అసలు ఎక్కడ జరగని అద్భుతం ఇక్కడ జరగబోతుందంటూ అక్కడన్నీ కూడా వేసి రోడ్లన్నీ మూసివేశారు. దాంతో రోడ్లపైన ప్రయాణించే వాహనదారులు నానా కష్టాలు పడ్డారు దాదాపు వారం 10 రోజుల పాటు. కానీ తీరా అక్కడ ఏర్పాటు చేసిన రేసులైనా సరిగ్గా జరిగాయా అంటే అది కూడా రేసులు కూడా జరగలేదు. ఇక్కడున్న రోడ్లకు ఆ కార్లు సరిగ్గా తిరగక అవన్నీ కూడా యాక్సిడెంట్లు అయ్యి సరిగ్గా జరగకుండా సగంలోనే రద్దు చేసుకొని వెళ్ళిపోయారు. ఈసారి ఇక్కడ మరోసారి నిర్వహించాలని ప్రయత్నించారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు మరోసారి ఈ రేస్ నిర్వహణకు అనుమతి లేదు, అనుమతి ఇవ్వబోమంటూ చెప్పింది. దాంతో వాళ్ళు నోటీసులు జారీ చేశారు. కానీ ఇక్కడ అసలు జరిగింది ఏంటంటే వాళ్ళు ఫార్ములా ఈ రేస్కు మంత్రివర్గానికి తెలియకుండా అటు ఎవరికి తెలియకుండా డైరెక్ట్గా అప్పుడు హెచ్ఎండిఏ చైర్మన్గా ఉన్నా లేకుంటే జిహెచ్ఎంసి ముఖ్య అధికారి
అరవింద్ కుమార్ 54 కోట్ల రూపాయల ముందస్తు చెల్లింపులు జరిపేశారు. దానిపైన ఆయనపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతుందంటూ వార్త రాసింది. మంత్రికి తెలియదు, కేబినెట్ ఆర్థిక శాఖ ఆమోదము లేదు, హెచ్ఎండిఏ సీనియర్ ఐఏఎస్ కుమ్మక్కు నిర్ణయం, ఒప్పందమే చట్టవిరుద్ధం, ఉల్లంఘన జరిగింది ఇక్కడ ప్రభుత్వంతో కాదు ఒక అధికారి స్థాయిలో జరిగింది, నిబంధన పాటించిన అధికారిపై క్రమశిక్షణ చర్యలు, షోకాజ్ నోటీస్ జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నిధులు ఎలా విడుదల చేశారని నిలదీత, చట్ట వ్యతిరేక ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మీపైన చర్యలు తీసుకోవచ్చు. ఐఎఫ్ఏ నోటీస్కు రాష్ట్ర సర్కార్ ఘాటు సమాధానం చెప్పింది. తీసుకున్న కోట్ల సొమ్ము తిరిగి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. అసలు మంత్రులకు తెలియకుండా, క్యాబినెట్కు తెలియకుండా 54 కోట్లు ఒక విదేశీ సంస్థకు ఎలా కట్టబెడతారు? ఇక్కడ ఫార్ములా ఈ రేసులకు ఆమోదం ఎలా తెలుపుతారు? అధికారి స్థాయిలోనే ఒప్పందం జరిగింది. ఇప్పుడేమో ప్రభుత్వానికి ఫార్ములా ఈ రేస్ నోటీసులు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన నోటీసులతోనే ఇదంతా కూడా హెచ్ఎండిఏ అధికారి ఈ 54 కోట్లు ముందస్తుగా రిలీజ్ చేశారనే విషయం తెలిసింది. ఆయనకి ఇప్పటికే షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఖచ్చితంగా ఆయన పైన చర్యలు ఉండబోతున్నాయి అనేది తెలుస్తుంది. ఇక లబ్ధిదారుల ఎంపికకు సబ్ కమిటీ డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఏర్పాటు అనే వార్తను కూడా ప్రచురించారు. ప్రజాపాలనలో 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయి. 25 నుంచి దరఖాస్తులు కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాకే ఎంపిక, ప్రభుత్వంపై కారుకూతలు కూస్తే ఊరుకోం, మాజీ మంత్రులైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన బీఆర్ఎస్ ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతుందంటూ పొన్నం చేసిన వ్యాఖ్యలను కూడా ప్రముఖంగా ప్రచురించింది. ఖచ్చితంగా అర్హులందరికీ కూడా పథకాలన్నింటినీ కూడా ఇచ్చే తీరుతాం మేమంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కావాలనే ఖజానా ఖాళీ అయింది, సంక్షేమ పథకాలు అమలు చేయడాన్ని తప్పించుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ప్రయత్నం చేస్తుందనే వ్యాఖ్యలు పదే పదే చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయదు, ఏమి చేయదు, కాంగ్రెస్ పార్టీ అయిపోయింది దాని పని అనే విధమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇకపైన అటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం మాజీ మంత్రులైనా సరే ఊరుకునేది లేదంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేశాం దీనిపైన అంటూ కూడా చెప్పారు. ఇక ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఇవ్వడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారు ప్రభుత్వం అంటూ ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారు. కనుక దయచేసి ఎవరు కూడా బీఆర్ఎస్ ఉచ్చులో పడవద్దు అంటూ మంత్రివర్గం చెప్తూ ఉన్నది. ఇక పథకాల రద్దు చేస్తే లబ్ధిదారులతో కలిసి పోరాటం, ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ 420 హామీలు, అప్పులు శ్వేతపత్రాలంటూ దాటవేసే డ్రామాలు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ బీఆర్ఎస్తోనే సాధ్యం, ఈసారి నిజామాబాద్ ఎంపీ సీటు మాదే అనే వార్తను కూడా ఇందులో కేటీఆర్ ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీ సీటు మరోసారి కవితకే ఇవ్వడానికి వాళ్ళు అందరూ కూడా ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. నిన్న నిజామాబాద్ పార్లమెంటు స్థానం పైన అక్కడ జరిగిన ఓట్ల అక్కడ ఎలాంటి ఓటింగ్ జరిగింది, ఓటింగ్ సరళి ఏంటి, ఎందుకు ఓటమి చెందామనే దానిపైన కూడా వీళ్ళు చర్చించుకున్నారు. దానిలో భాగంగా ఆయన అన్నారు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ గెలిచి కరెక్ట్గా నెల రోజులు కాలేదు, అప్పుడే వీళ్ళు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మొన్న జరిగిన ఒక సమావేశంలో అటు బీఆర్ఎస్ నేతలు కూడా స్వయంగా కేటీఆర్ చేస్తున్న అహంకారపూరిత వ్యాఖ్యలే పార్టీకి కొంత చేటు చేస్తున్నాయి, ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకోవాలంటూ చెప్తున్నారు. కానీ ఆయన మాత్రం యథావిధిగా తన పందా కొనసాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు పైన అక్కసును వెలగక్కుతూనే ఉన్నారు, వాళ్ళకు ఓట్లైన ప్రజలపైన అక్కసు వెలగక్కుతూనే ఉన్నారు. ప్రజలపైన ఆయన చేసే వ్యాఖ్యలు పార్టీకి మరింత నష్టం చేస్తే ఆయన కట్టడి చేయాలి మహాప్రభు అంటూ సీనియర్ నేతలు ఆయనకు చెప్పలేక గుసగుసలు పోతున్నారు. పెద్ద ఆయన ఎప్పుడు బయటకు వస్తాడా, ప్రస్తుతం ఆయన కొంత విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి ఉంది, ఆయన బయటకు వస్తే ఆయనతోనైనా చెప్పుకోవచ్చు అంటూ అటు టీఆర్ఎస్ నేతలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా నల్గొండ మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి హాజరైన కౌన్సిలర్లు బీఆర్ఎస్ చేజారిన నల్గొండ మున్సిపాలిటీ అనే వార్తను కూడా ఇచ్చారు. చాలా రోజులుగా చాలా మున్సిపాలిటీల్లో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో నాయకత్వ మార్పును కొడుతూ అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. అటు ఎన్నికల కన్నా ముందు నుంచే ఈ వరవడి కొనసాగుతూ ఉంది. చాలా చోట్ల అటు మున్సిపల్ చైర్పర్సన్ సీట్ని ఆశిస్తున్న కౌన్సిలర్లు ఉన్న చైర్మన్ను దించి తాము గద్దెనెక్కడానికి ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ కొంతవరకు కొన్ని చోట్ల అటు అవిశ్వాస తీర్మానం పెట్టింది, ఆ మున్సిపాలిటీని అన్నింటినీ కూడా చేజిక్కించుకుంటుందనే వార్తను ఇచ్చారు. ఇక మాల్దీవుల్లో టూరిజం మటాష్ అంటూ మరొక వార్తను కూడా ఇచ్చారు. మొన్న అటు ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా అక్కడ మాల్దీవ్స్లో మంత్రులు ఎంపీలు చేసిన
వ్యాఖ్యలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అసలు టూరిజం మీద బతికేది మా భారత్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఒక్కసారిగా తమ మాల్దీవ్స్ పర్యటనలన్నింటినీ కూడా రద్దు చేసుకున్నారు. దాంతో టూరిజం అంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి. వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించి ముగ్గురు మంత్రులపైన వేటు వేశారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. మాల్దీవులు ఇప్పుడు ట్రెండింగ్లో, సోషల్ మీడియాలో ట్రెండింగ్లో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే అది ఒక హ్యాష్ట్యాగ్ బాగా ట్రెండింగ్ అవుతూ ఉంది. సెలబ్రిటీలు, సామాన్యులు నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా చలో లక్షద్వీప్ అనే లక్షద్వీప్ పైన ఆసక్తి పెరిగింది. అక్కడికి అందరూ కూడా క్యూ కడుతున్నారు అనే వార్తను ఇచ్చింది. భారత్ మాల్దీవుల మధ్య దౌత్య యుద్ధం, ఢిల్లీలోని ఆ దేశ హైకమిషన్కు సమన్లు. మోదీపై చేసిన వ్యాఖ్యల పట్ల వివరణ కోరిన ఎంఈఏ ఆ వెంటనే మాల్దీవుల్లో మన రాయబారితో అక్కడ విదేశాంగ శాఖ భేటీ అయింది. ప్రభుత్వ అభిప్రాయం కాదని వెల్లడించింది. కేవలం అక్కడ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలు వాళ్ళ సొంత వ్యాఖ్యలే తప్పితే దేశానికి, అక్కడ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. కాబట్టి వెంటనే దీన్ని సరిదిద్దుకుందాం అంటూ వాళ్ళు చర్చించుకున్న వార్తను కూడా ముఖ్యంగా వార్త ఇందులో ప్రచురించారు. ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనే వార్తను కూడా ఇచ్చారు. నిన్న కిషన్ రెడ్డి అధ్యక్షతన అటు సమావేశం జరిగింది, సమీక్ష సమావేశం జరిగింది. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన అటు కేంద్ర పరిశీలకుల సమక్షంలో నేతలందరూ కూడా చర్చించారు. ఇక అగ్లీ బార్ ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ఈసారి ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ నిర్ణయించింది. యువ ఓటర్లపైన దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా యువ సమ్మేళనాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి 2 చోట్ల మోడీ సభలు నిర్వహించడం ద్వారా అటు బీజేపీ ఓటర్లను జాగృతం చేయాలని భావిస్తుంది. దానిలో భాగంగానే 2 మోడీ సభలను కూడా ఏర్పాటు చేసిందనే వార్తనిచ్చారు. ఇక అర్హుల గుర్తింపుకు ఇంటింటికి సర్వే చేయబోతుంది అనే వార్తను ప్రముఖంగా సాక్షి పత్రిక ప్రచురించింది. నిన్న అటు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా అందరికీ కూడా అర్హులకి ఖచ్చితంగా మనం ప్రకటించిన పథకాలన్నీ అందాలని చెప్పిన నేపథ్యంలో అవి అందించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైన వాళ్ళందరూ కూడా చర్చించారు. దానికి సంబంధించిన వార్తను ఇచ్చింది. ఇక ఎఫ్సిఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయండి అనే మరొక వార్తను కూడా ఇచ్చారు. సమీక్ష సమావేశాన్ని నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించారు. కస్టమ్ మిల్లింగ్ పైన దృష్టి పెట్టండి, ఈ నెల 31వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్లకు, పౌర సరఫరా శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎస్ చేసిన వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఢిల్లీలో పర్యటించినప్పుడు కేంద్ర అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, ఆశించిన స్థాయిలో బియ్యం నిల్వలు రావడం లేదని ఫిర్యాదు చేశారని, దాంతో ఈ మిల్లింగ్ను వేగవంతం చేసి కస్టమ్ మిల్లింగ్ పైన దృష్టి పెట్టి వీలైనంత త్వరగా ఎఫ్సిఐకి బియ్యం పంపిణీ చేయాలంటూ అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ఇదే వార్త. బీఆర్ఎస్ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో మధుసూదనాచారి, పోచారం కేకే, వేముల ప్రశాంత్ రెడ్డి, కవిత, జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. పథకాల రద్దుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది. అప్పులు, శ్వేతపత్రాలతో తప్పించుకునే డ్రామాలు, కార్యకర్తలు ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పనితీరులో మార్పులు, తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో ప్రసంగం అంటూ ఇచ్చారు. శ్వేతపత్రాల పేరుతో డ్రామా ఆడుతుందని దీనిపైన కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. పదే పదే చెప్తూ వస్తున్నారు, మీరు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు, కానీ మేము అది సాకుగా చెప్పడం లేదు. ప్రజలకు వాస్తవాలు తెలియడం కోసమే ఆ శ్వేతపత్రాలను విడుదల చేశాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామంటూ పదే పదే చెప్తూ వస్తున్నా కానీ వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. నెల రోజులు గడవక ముందే ఏదో జరిగిపోయింది, హామీలు అమలు కాలేదు, ఒక పక్క హామీలు అమలుకు ప్రయత్నిస్తున్నారు. 1,25,00,000 మంది తాము ప్రభుత్వ పథకాల కోసం ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారంటే వాళ్ళందరికీ గత ప్రభుత్వం ఏమి చేయలేదనే కదా అర్థం అంటూ సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నా ఈ రకమైన విమర్శలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వైఖరి పార్టీకి నష్టం చేకూరుతుందని తోటి నేతలందరూ కూడా ఆయనకు చెప్తూ ఉన్నారు. ఇక ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనే వార్తనే సాక్షి పత్రిక కూడా ఇచ్చింది. ఇక V6 వెలుగు పత్రిక వచ్చినట్లయితే ఫార్ములా రేస్కు అడ్డగోలు లాస్ అంటూ ఇచ్చింది. కేబినెట్ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోడ్ పట్టించుకోకుండా ఒప్పందం మొత్తం స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ హయాంలో అది జరిగింది. ఆయనే 56 కోట్ల రూపాయలు చెల్లించేసింది. సీజన్కు రూపాయలు 200 కోట్ల నష్టం.
ఫోన్ల మీదనే నడిచిన అగ్రిమెంట్. అప్పట్లో ఫిబ్రవరి సీజన్కు 55 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించారు. అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో జరగబోయే జరగాల్సిన వాటిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు, ఇక్కడ నిర్వహించాల్సిన అవసరం లేదంటూ వద్దంటూ చెప్పింది. కానీ ఈ ఫిబ్రవరిలో జరగబోయేది వాటికి కూడా ముందస్తుగా 55 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించేశారు. అసలు విషయాన్ని గుర్తు చేసి ఒప్పందాన్ని రద్దు చేసిన ప్రస్తుత సర్కార్ 55 కోట్లు కట్టాలని అరవింద్ కుమార్కు నోటీసులు జారీ చేసింది. మొత్తంగా మొన్న ఈ ఫార్ములా ఈ రేసుల్ని రద్దు చేసిన రోజు కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. తిరోగమనం చెందుతున్నాం మనం, ఆ ఫార్ములా ఈ రేసులు ఎన్నో దేశాలలో నిర్వహించడానికి వాళ్ళు ప్రయత్నించారు, కానీ హైదరాబాద్కు వచ్చారు, హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది అంటూ ఆయన ఒక ఉపోద్ఘాతాన్ని ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. కానీ వాస్తవానికి చూస్తే ఆ వారం రోజులు హైదరాబాద్ ప్రజలందరూ కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ జామ్ అయిపోయినాయి. ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర రోడ్డు మూసేసాం, అక్కడ అసెంబ్లీ దగ్గర రోడ్డు మూసేసి, రవీంద్ర భారతి దగ్గర రోడ్డు మూసేసి, 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలనుకుంటే కూడా 10-15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇంటిని సాయంత్రం ఆఫీస్ నుంచి 5 గంటలకు 6 గంటలకు బయలుదేరినోడు కొంపకి చేరుకునేసరికి 10-11 దాటింది. ఆ టైంలో రోడ్డు మీద ప్రతి ఒక్కళ్ళు కూడా నిలబడ్డ అక్కడ విధి నిర్వహణ చేస్తున్న పోలీసులను కూడా తిట్టిన పరిస్థితిని హైదరాబాద్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు. ఇటువంటి రేసులు మనకు అవసరమా, ఇక్కడ హైదరాబాద్లో అవసరమా, సామాన్యుడు ప్రశాంతంగా కొంపకు కూడా చేరలేని పరిస్థితుల్లో ఇటువంటివి కూడా అవసరమా అంటూ ప్రజలందరూ కూడా దుమ్మెత్తిపోశారు. అటువంటి వాటిని మళ్ళీ తిరోగమనం అంటూ ఆయన ఒక ట్వీట్ చేయడం. ఇప్పుడు చూస్తే ఈ అడ్డగోలుగా వీళ్ళు ఏ రకంగా డబ్బులు ఇచ్చారు, 200 కోట్ల రూపాయలు లాస్ అంటున్నారు, 55 కోట్ల రూపాయలు ముందుగానే అడ్వాన్స్గానే చెల్లించేశారు. అది కూడా మంత్రికి తెలియదు, మంత్రివర్గ ఆమోదం లేదు, ఏమీ లేదు, వ్యక్తులు వాళ్ళు మాట్లాడేసుకొని ఈ ఒప్పందాన్ని అంతా కుదిర్చారంటూ చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా వ్యవహరించారు. అటు అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ భూములన్నింటినీ కూడా వేలంపాటలు వేసి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చాయంటూ చెప్పారు. కానీ ఆదాయం భూములు అమ్మిన డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులన్నీ కూడా ఎక్కడ పోయినాయో ఇంతవరకు ఎవరికి కనపడడం లేదు. ఆయన చేసిన కథల్లో ఈ కథ కూడా ఒకటి మళ్ళా కొత్తగా బయటకు వచ్చింది. చూడాలి ఎటువంటి చర్యలు తీసుకుంటారో. 55 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారనేది కూడా చూడాలి. ఆయనే ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఆయనే బాధ్యుడు. ఇక నిన్న జరిగిన అభయహస్తం అర్హుల ఎంపికకు సంబంధించిన వార్త కూడా ఇచ్చారు. ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించి ఈ నెల 30 తారీఖు లోపల దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలి. రివ్యూలో అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారనే వార్తను ఇచ్చారు. ఇక కోటరీని ముంచేసింది, కార్యకర్తలను ఎమ్మెల్యేలను పట్టించుకోలే, అధిష్టానాన్ని కలవనీయలే, బీఆర్ఎస్ ఓటమిపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను కూడా ఇచ్చింది. కాంగ్రెస్ గెలవలేదు, మేము ఓడిపోయామంట ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఇచ్చింది. సోషల్ మీడియా దుష్ప్రచారం వల్లనే ఓడిపోయినా అంటూ శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు నిజంగా అన్నీ కరెక్ట్గానే చెప్పారు. సోషల్ మీడియా దుష్ప్రచారం చేసింది మొత్తం మీరే. సోషల్ మీడియాలన్నింటినీ కూడా మీరే గుప్పెట్లో పెట్టుకొని మీరే విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు. వాటికి అన్నింటినీ కూడా మీకే ఎదురు తిరిగాయి. మీరు చేసిన అక్రమాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందుకే మిమ్మల్ని తిరస్కరించారు. దళిత బంధు సహా ఇతర స్కీముల్లో కోటరీకే ప్రయారిటీ ఇచ్చారంటూ కామెంట్ చేశారు. స్వయంగా కేసీఆరే ఈ మాట అన్నారు. తాను సర్వే చేయించాను, పథకాలను అర్హులకు అందజేయడంలో స్థానిక ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, ఇటువంటివి చేస్తే కనుక సహించేది లేదంటూ స్వయంగా కేసీఆర్ హెచ్చరించారు. అయినా కూడా వాళ్ళందరూ యథావిధిగా తమ పందా కొనసాగించారు. అందుకనే ప్రజలందరూ కూడా మీకు కరెక్ట్గా వాత పెట్టి ఓట్లేయలేదు, అందుకే ఓటమి పాలయ్యారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం నేర్చుకోవాలంటూ హితవు పలుకుతున్నా పదే ప్రజలపైన అక్కసు వెలగక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరైనా గుర్తించారు, కోటరీనే ముంచేసింది అంటూ గుర్తించారు, సంతోషం. ఇకనైనా ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, తిరిగి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా గెలిపిస్తారంటూ అప్పుడే అటు వివిధ వర్గాలన్నీ కూడా ఈ రకమైన విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇక ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధరన్ను తొలగించాల్సిందే అనే వార్తనిచ్చారు. నిన్న పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు రిటైర్డ్ ఈఎన్సీలు డిమాండ్లు చేస్తున్నారు. ఆయన విచారిస్తే తప్పితే ఇరిగేషన్ అక్రమాలు బయటకు రావంటూ కామెంట్లు. ఈయన ఈఎన్సీ మురళీధరన్ పైన పెట్టేసి ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు, లేకుంటే అటు సెక్రటేరియట్ అన్నిట్లో కూడా ఈయన పేరే వినపడుతుంది. 11 ఏళ్లకు పైగా ఎక్స్టెన్షన్ పైన ఈయన కొనసాగుతున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. వెంటనే ఆయన్ని తొలగించాలంటూ అటు డిమాండ్ చేస్తున్నారు. అటు ఎమ్మెల్సీ చెన్నూరు ఎమ్మెల్సీ వివేక్ వెంకటస్వామి కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అటు ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తదితరులందరూ కూడా మాట్లాడారు. 11 ఏళ్ల పాటు
ఈయనను ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరమేముందంటూ ఆయన పైన విమర్శలు చేశారు. వెంటనే ఆయన తొలగించాలంటూ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అదే వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నిర్ణయాలన్నింటినీ కూడా ఈఎన్సీ మురళీధరన్ సమర్థిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఆయన్ను తొలగించాల్సిందేనంటూ ఆయన కూడా డిమాండ్ చేసిన వార్తనిచ్చారు. ఇక దిశ విషయానికి వస్తే కుక్కల షెడ్డుకు 12 లక్షలు అనే వార్తనిచ్చారు. బ్యాడ్మింటన్ కోర్టుకు 2.5 కోట్లు అనే వార్తను కూడా ప్రగతి భవన్ 10 ఏళ్ల ఖర్చుపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 60 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన భవన్ నిర్మాణం పూర్తయ్యేసరికి 200 కోట్లు దాటింది. లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు అనే వార్తను ఇచ్చారు. ఇటీవల అటు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది, ఖచ్చితంగా బీఆర్ఎస్ హయాంలో ఏవైతే నిర్మాణాలు జరిగాయో ఆ నిర్మాణాలకు సంబంధించి అంచనాలు మొదటగా ఎంత వచ్చాయి, తర్వాత వాటిని ఏ రకంగా పెంచారు, నిజంగానే అంత ఖర్చు అయిందా, లేకుంటే వాళ్ళు కాంట్రాక్ట్ వర్కులు చేసింది ఎవరు, వీటిలన్నిటిపైన కూడా ఒక కమిటీ వేస్తాం, వాటిపైన మేము నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పారు. అందులో ప్రగతి భవన్లో కుక్కల షెడ్డుకు 12 లక్షలు, బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లు ఖర్చు పెట్టారు. దాని నిర్వహణకు మరో 2.5 కోట్లు, 25 కోట్లతో ఇటలీ నుంచి ఫర్నిచర్ తెప్పించారు. కేసీఆర్ ఆర్భాటాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేశారనే వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ఇదే ప్రగతి భవన్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కేటాయించారు. అందులో మరో భవనాన్ని సీతక్క కేటాయించారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజాభవన్గా దీన్ని మార్చారు. కానీ ఏ రకంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు అనే దానిపైన సమగ్రమైన వార్తను ఇందులో దిశ పత్రికలో ప్రచురించారు. ఈ 6 గ్యారంటీస్ అమలుకు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా బట్టి, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి అనే వార్తను కూడా ఇచ్చారు. ఇక ధరణి స్థానంలో తీసుకురాబోతున్న భూమాతకు గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. మొదట భూ సమస్యలపైన అధ్యయనం, ఆ తర్వాతే నిర్ణయాలను అమలు చేస్తాం. ధరణి పోర్టల్ మార్పు ఆలస్యమే, కొత్త సమస్యలు రాకుండా సర్కార్ ఆలోచన చేస్తుంది. మొత్తం మీద ధరణి బాధితులు అనేక మంది ఉన్నారు. ధరణి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని స్థానంలో భూమాతకు తీసుకొస్తానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది, ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అసలు భూ సమస్యలు ఏంటి అనేది ముందుగా దానిపైన అధ్యయనం చేస్తున్నారు. దాని తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలంటూ ఒక వార్తను కూడా రాశారు. ఐఏఎస్ అరవింద్కు నోటీసులు, 50 కోట్ల ఫండ్స్ డైవర్షన్పై ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం ఆమోదం లేకుండానే హెచ్ఎండిఏ చెల్లించిందనే దానిపైన కూడా మరొక వార్తను ముఖ్యంగా ప్రచురించారు. మొత్తం మీద అటు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అధికారుల రాజ్యంగా అది నడిచింది. కేబినెట్ ఆమోదం లేకుండానే ఏ రకంగా ఆయన 55 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా చెల్లిస్తారనే వార్తను కూడా ఇచ్చారు. ఇక రోడ్డెక్కిన ప్రజాపాలన అంటూ మరొక వార్తను నమస్తే తెలంగాణ ప్రచురించింది. సోమవారం హైదరాబాద్లో హైత్నగర్ నుంచి కుకట్పల్లిపైకి అద్దె బైక్పై తరలిస్తుండగా బాలానగర్ ఫ్లైఓవర్పై చల్లా చెదురుగా పడిన దరఖాస్తులు అంటూ ఇచ్చారు. ఎవరో వాహనం పైన తరలిస్తున్నప్పుడు అవి కింద పడి ఉండొచ్చు, వాటిని తిరిగి వాళ్ళు తీసుకెళ్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎవరిదైనా ఒకవేళ దరఖాస్తు మిస్ అయితే కూడా తిరిగి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ నిన్న పడిన ఆ ఫోటోను తీసి ఇవన్నీ కూడా రోడ్డెక్కిన ప్రజాపాలన అంటూ చేశారు. ఏజెన్సీల చేతికి గ్యారంటీల డాటా అనే వార్తను కూడా ఇచ్చారు. ఇప్పటికే ధరణిలో కూడా అదే విమర్శ కాంగ్రెస్ పార్టీ చేసింది. ధరణి నిర్వహించేది విదేశీ కంపెనీ, మన వ్యక్తిగత సమాచారం అంతా అక్కడ పోతుందనే ఆరోపణ చేసింది. ఇప్పుడు అదే ఆరోపణ వీళ్ళు చేస్తున్నారు. ఏజెన్సీల చేతికి గ్యారంటీ డాటా అంటూ చేస్తున్నారు. ర్యాపిడో బైక్ వెళ్తుంటే తాడు తెగి రోడ్ల పాలు, గాలికి ఎగిరిన అప్లికేషన్లు చూసి జవనం అవాక్కు అంటూ ఇచ్చారు. ప్రజల నిలదీతతో అసలు నిజాలు బయటికి అనే వార్తను ఇచ్చారు. నిన్న జరిగిన ఒక పొరపాటుగా వాహనం పైన వెళ్ళే క్రమంలో అవన్నీ కూడా అక్కడ పడిపోయినాయి. తిరిగి వాటిని ర్యాపిడో తీసుకొని అసలు అధికారులకు అందజేస్తారు. ఏ ఒక్క అప్లికేషన్ కూడా మిస్ అయ్యే అవకాశం లేదు అనేది అటు ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఇక బట్టిని సీఎం చేస్తారనుకున్నా అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందిని ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన వార్తను ప్రముఖంగా ప్రచురించింది. బట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ అత్యంత గౌరవం ఇస్తుంది. ఆయన అందుకే ఉప ముఖ్యమంత్రిగా నియమించింది. ఆయన చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా బట్టికి
మంచి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికే ఉంది. ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రగతి భవన్ తాను ప్రజాభవన్లోకి అడుగుపెట్టనంటూ ఆ భవనాన్ని మాజీ ముఖ్యమంత్రి ఉన్న భవనాన్ని అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కేటాయించి తనకు బట్టి పైన ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. ఇటీవల నియమించిన కమిటీని కూడా నిన్న మనం ఏదైతే ఈ ప్రజాపాలన దరఖాస్తులు అర్హులందరికీ అమలు చేయాలనుకుంటున్న వాటికి కూడా బట్టీనే చైర్మన్గా నియమించారు. కానీ ఇక్కడ వాళ్ళు ఆమె సతీమణి ఒక యూట్యూబ్లో ఇచ్చిన ఇంటర్వ్యూ ఆమె ఇచ్చారు, దాన్ని వక్రీకరించి రాయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అటువంటి ఆటలే సాగవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఉన్నారు, బట్టి విక్రమార్క అంతకన్నా స్పష్టంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక టీంలా కలిసి పనిచేస్తూ ఉన్నారు. బట్టీకి చాలా ప్రాధాన్యత సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న నేపథ్యంలో ఇటువంటి కుటిలయత్నాలు ఏవి కూడా చెల్లవంటూ అటు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలైతే చెప్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ డ్రామా దర్బార్ ప్రజా దర్బార్ పరిష్కరించిన సమస్యలన్నీ గణాంకాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి, కేసీఆర్ పథకాల రద్దే కాంగ్రెస్ విధానమా అంటూ వాళ్ళు నిన్న విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రజా దర్బార్లో పరిష్కరించిన సమస్యలు తెలుసుకోవడానికే ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఎటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారనేవి సమస్యలన్నీ కూడా వస్తున్నాయి, మీ కళ్ళ ముందే కనపడుతున్నాయి. 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రజా దర్బార్ అనగానే లక్షల మంది వేల మంది క్యూలు కట్టి తెల్లవారుజాము నుంచి లైన్లో తమ సమస్యలన్నీ చెప్పుకోవడానికి వచ్చారు. అంటే ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు మూడో రోజే వచ్చారంటే గడిచిన 5 ఏళ్ళుగా 9 ఏళ్ళుగా వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి అంతమంది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు తమ సమస్యలను పరిష్కారం చేయమంటూ వచ్చారు. ఇంత ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా అంటూ కూడా ప్రజలందరూ కూడా నవ్వుతున్న పరిస్థితి అయితే బీఆర్ఎస్ నేతలను చూసి నవ్వుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ప్రజాపాలన దగ్గరికి వచ్చి మల్లారెడ్డి మా ఆస్తుల్ని కబ్జా చేశాడు, శ్రీనివాస్ యాదవ్ మమ్మల్ని బస్తీలను ఖాళీ చేయిస్తున్నాడు, మమ్మల్ని బతకనీయండి మహాప్రభు అంటూ ప్రజలందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అనేది ప్రత్యేకంగా హెచ్ఎండిఏ అటు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఒక వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేశారు, ఒక నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే అక్కడికి వచ్చే ప్రతి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి తొందరపడి విమర్శలు చేయవద్దంటూ ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా హితవు పలుకుతున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం వాళ్ళ పందా మార్చుకోవడం లేదు. ఇది ఇవాళ తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు. మొత్తం మీద అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల కన్నా కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పాలన పైన ఎక్కువ విమర్శలు చేయడానికే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపైన పదే పదే హితవు పలుకుతున్నా సరే అటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు, తాము ఇంకా నెల రోజులు కాలేదు, తాము ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, ఈలోపే తొందరపడి వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ రకమైన వైఖరి మంచిది కాదంటూ చెప్తూ ఉన్నారు. ఇటీవల అటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా చెప్పారు, వాస్తవానికి గత ఎన్నికల్లో అటు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 3 సంవత్సరాల పాటు అటు టీడీపీ ప్రతిపక్ష నేత టీడీపీ కావచ్చు ఎటువంటి నిరసనలు తెలియజేయలేదు. 3 సంవత్సరాల తర్వాత అప్పుడు వాళ్ళపైన వాళ్ళ పాలన పైన విమర్శలు చేసింది. రాజకీయాలలో అటువంటి హుందాతనం ఉండాలి, కానీ ఇదేం పరిస్థితి అంటూ అందరూ కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి వస్తుంది. కొంత ప్రజల పట్ల కూడా అంత ఉక్రోషం ప్రదర్శించడం మంచిది కాదని హితువు రాజకీయ పక్షాలన్నీ కూడా బీఆర్ఎస్ నేతలకు పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్. తిరిగి రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.